వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మరోసారి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మురళి మీట్ పెట్టి ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాల్ని ఆయన పెద్ద ఎత్తున కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆయన నోరు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా తన తండ్రి మరణం గురించి సంక్లిష్టమైనటువంటి మిస్టరీగా ఉన్నటువంటి పరిష్కారం కానటువంటి సందేహాలు చాలా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే మళ్ళీ ప్రారంభమైంది. దీనిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపూడి గారు. నమస్తే సార్ జూపూడి గారు. సార్, ఎలా చూడాలి వైఎస్ జగన్ యొక్క ప్రెస్ మీట్ లో ఇవాళ ప్రస్తావించినటువంటి కీలకమైనటువంటి అంశాలు? ముఖ్యంగా రాజారెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, తర్వాత మా నాయన మరణించడానికి 3 రోజుల ముందు అసెంబ్లీ సాక్షిగా మా నాయనకు నువ్వు చేసినటువంటి సవాల్ కావచ్చు, హెచ్చరిక కావచ్చు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ, ఆ తర్వాత మా నాయన చనిపోయారు అంటే ఈ వ్యాఖ్యల్ని జగన్ చేసినట్టు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి జూపుడి గారు? ఎందుకంటే వైఎస్ జగన్ గతంలో ఎప్పుడు తన తండ్రి మరణం వెనుక ఒక కుట్ర ఉందని కానీ, మిస్టరీ ఉందని కానీ, ఒక వేరే రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కానీ ఎప్పుడు ఆయన చెప్పిన పరిస్థితి లేదు. ఇవాళ తొలిసారిగా దీని గురించి మాట్లాడిన పరిస్థితి. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఈరోజు నేను కూడా తాడేపల్లిలో జగన్ అన్న ప్రెస్ మీట్ ని పరిశీలించడం జరిగింది. చాలా అంశాలని ప్రస్తావిస్తూ మా పార్టీని గొడ్డల పార్టీ అని అంటున్నారు. దీన్ని అసలు విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలంటే ఎలా మాట్లాడతారు మీరు? హత్య రాజకీయాలు ఎవరివి అనే ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పింగళ దశరథరావు దగ్గర నుంచి అవును మల్లెల బాబ్జీ, వంగవీటి రంగ, రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వీటితో పాటు చాలా అంశాలని డేట్లతో సహా ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా 2024 నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మర్డర్స్ కూడా వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. సో యాజ్ యూ సెట్, మీరు చెప్పినట్టుగా, మీరు ఐడెంటిఫై చేసినట్టుగా చాలా క్లిష్టమైనటువంటి ఒక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన నోటితోటి, అంటే 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మీ అందరికి తెలుసు, మీరు కూడా సాక్షిలో కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పత్రికల్లో కానీ చాలా సీనియర్ జర్నలిస్ట్ గా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్రలో, అయితే దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన చేసినటువంటి ఒక బహిరంగ సభలో ప్రతి ఇంటికి నాన్న కోసం మరణించినటువంటి దాదాపు 700 మంది దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి వ్యాక్యూమ్ కానీ, గందరగోళం కానీ, అంతిమంగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఏంటంటే అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒకటిగా అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినటువంటి, అంటే మాటల దాడి, ఈయనేదో ఒక అన్టచబుల్ లాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కానట్టు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన వాళ్ళ దగ్గరికి నేను వస్తాను అని చెప్పడమే నేరమైనట్టుగా అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అసెంబ్లీలో ఆ టైంలో ఎలా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ది దెన్ చీఫ్ మినిస్టర్ అండ్ దెన్ అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒకటైన విషయం కూడా ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆ టైంలోనే ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, మీ అందరికి తెలుసు, నేను సెక్రటరియట్ లో సి బ్లాక్ లో ఒక ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేశాను, ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా అండ్ తెలుగు మీడియా. ఆ రోజు నేను చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కొలాప్స్ అయిందని చెప్తున్నారు, దీని వెనకాల ఏదో కుట్ర ఉందని నేను చెప్పినప్పుడు చాలా మంది హౌ కెన్ యూ సే లైక్ దట్ అని హిందూ పేపర్ అయితే ఆ రోజు నాకు గుర్తుంది. ఐ కెన్ రిమెంబర్ ద ప్రెస్ మీట్. ఎస్ సార్. ఎలా చెప్పగలనంటే, బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీర్ who worked for Ministry of Defense మెట్రర్జికల్ ప్లాంట్, దట్ టు మిథాని, నేను సివిల్ ఏవియేషన్ లో మెటీరియల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఆకాశంలో ఉండే విమానానికి కానీ లేకపోతే హెలికాప్టర్ కానీ దానిలో ఉండే ఇంజిన్లు ఏంటి, వాడే మెటీరియల్ ఏంటి, పైలట్ తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా ఈ హైట్స్కి వెళ్ళే కొద్దీ ఏ లెవెల్లో ట్రావెల్ చేస్తుందో, ఆల్టిట్యూడ్ ఎంత, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చినప్పుడు మేబీ దేర్ మే బి సమ్ కాన్ఫరెన్స్ అని చెప్పాను. ఈ కాన్స్పిరసీ అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఆయన
ఓదార్పు యాత్రని స్టార్ట్ చేసి, లేకపోతే ఆ ఓదార్పు యాత్ర కాకుండా రాజశేఖర రెడ్డి గారి కోసం పెట్టినటువంటి విగ్రహాలు కానీ, లేకపోతే ఆ కుటుంబాల దగ్గరికి పోవటం, ఆ క్రమంలో తను కూడా ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందే రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానికి ఎక్కడో కుట్ర జరిగిందనే ఒక ఆలోచనలో రాష్ట్రం అంతా రావటం కూడా జరిగింది. సబ్సిక్వెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్లేనరీలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు చాలా మంది మాట్లాడారు. అయితే అది స్లోగా అలా వెళ్ళిపోతూ వస్తున్నప్పుడు రీసెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇది గొడ్డల పార్టీ అని అన్న తర్వాత, సో మేమందరం చాలా మంది స్పోక్స్ పర్సన్ లేకపోతే ఇంకొక లెవెల్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడారు ప్రెస్ మీట్ లో. కానీ ఈ రోజు తనంతట తానుగా జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని తీసుకొని ఎవరిది గొడ్డల పార్టీ, ఈ హత్యలన్నిటికీ కారణాలు ఎవరు అని ఆయన మల్లెల బాబుజీ గారి దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని రేపుకుంటూ వచ్చి, మా తాతని రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. ఒకవేళ మా కుటుంబం అలాంటి చరిత్ర ఉన్నట్లయితే, మేము మా కుటుంబంలో మా తాతను పోగొట్టుకున్నాం, మా నాన్నని పోగొట్టుకున్నాం. మా నాన్న పోవడానికి కూడా కారణం మీరు దానికన్నా ముందు 3 రోజుల ముందో 2 రోజుల ముందో నువ్వు తిరిగి అసెంబ్లీకి ఎలా వస్తావు అంటే, ఆయన ఒక స్పార్క్ ఆఫ్ ద డౌట్ ని మళ్ళా ఈరోజు చెప్పాడు. కుటుంబంలో వ్యక్తుల్ని పోగొట్టుకుంది మేము, బయట వ్యక్తుల్ని చంపింది లేకపోతే ఏదో జరిగిందని చెప్తుంది నెపం మీ మీద, మాది ఎలా అవుతుంది గొడ్డల పార్టీ? వీటన్నిటికీ సమాధానం చెప్పగలరని అడిగాడు. ఇఫ్ దే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ నెపాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే మోపారో, ఎవరైతే ఇది అంతుకుల పార్టీని గొడ్డల పార్టీని ఏదో అంటున్నారో, మీరు ఇన్ని ప్రశ్నలకి మీ పరిపాలనలో లేకపోతే మీ పార్టీ తరఫున ఇన్ని హత్యలు జరిగితే, ఈ హత్యల్లో మా కుటుంబం కూడా బాధితుల కుటుంబంలో మా తాతని మా నాన్నని మేము పోగొట్టుకుని ఉంటే మేము ఎలా అంతకులం అవుతాం అని ఆయన ఒక ప్రశ్న ఈరోజు లేవనెత్తాడు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి అబండాలు చేస్తున్న గొడ్డల పార్టీ మాది ఎలా అవుతుంది? సో కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు 2009 తర్వాత ఈ రోజు మనం 2026లో ఉన్న దాదాపు 15 ఇయర్స్ తర్వాత మళ్ళా తన తండ్రి మరణాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితిని ఈరోజు అబండాలు వేస్తున్నటువంటి, నెపం మోపుతున్నటువంటి అవతల పార్టీ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తున్నారు. కాబట్టి ప్రజలకు వాస్తవం చెప్పడం కోసం, ప్రజలు ఏదైతే భావిస్తూ ఉన్నారో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల ఏం జరిగింది అనేది ఈ రోజు కూడా క్వశ్చన్ మార్క్ కదా అందరికీ. అఫ్ కోర్స్ ఈరోజు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది కదా, ఈరోజు ఎందుకు లేపారు ఈ ప్రశ్న అని కూడా అనొచ్చు. కానీ ఏం జరిగినా ఏముంటుందిలే, మా తాతను పోగొట్టుకున్నప్పుడు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఏమన్నాడు? నాన్న గురించి ఇట్లా జరిగింది కదా, ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళ పాపను వాడు పోతారులో వదిలేయమని చెప్పాడంట ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. శత్రువులను సైతం మేము వదిలేసాం కదా, శత్రువులు ఈరోజు అందరూ హాయిగా ఉన్నారు, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడటం లేదు. ఒకవేళ మా పార్టీ అలాంటిది అయితే వాళ్ళందరూ ఇబ్బంది పడాలి కదా అని ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశాడు. అవును రెహమాన్ జీ. అంటే మానవత్వాన్ని పాలిటిక్స్ లో కూడా ఒక శాస్త్రీయతని తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అబండాలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కార్నర్ లోకి నెట్టాడు. ప్రజలు షుడ్ నో, పీపుల్ షుడ్ నో వాట్ ఇస్ ఫ్యాక్ట్. ఇలా పాత ఇందాక చెప్పినటువంటి రంగా గారి హత్య దగ్గర నుంచి, లేకపోతే రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి, లేకపోతే అంతకుముందు మల్లెల బాబుజీ గారి దగ్గర నుంచి, అంతకుముందు పెంగళ దశరథరావు దగ్గర నుంచి ఈ హత్యలకు బాధ్యులు ఎవరు అని ఆయన లేపాడు. ఈ పాతవే, ఈ ప్రశ్నలన్నీ పాతవే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా లేపినవి కూడా కాదు. కానీ సమాధానాన్ని ఈ రోజుకి ఎవరు చెప్పట్లేదు. అవి చెప్పకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు గొడ్డల పార్టీ అనే ఒక కొత్త కాయిన్, ఒక వర్డ్ తీసుకొని మీరు
దాన్ని మీరు ఏం అవును. చేస్తున్నారంటే జనంలోకి పంపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా తప్పు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు. ఎస్, యూ గివ్ ది రిప్లై. మీరు అనలిటికల్ గా రిప్లై ఇవ్వగలరా? జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఫ్యామిలీలో ఇదిగో ఇది జరిగింది ఇది జరిగింది అని మీరు చెప్పగలరా? వీలైతే చెప్పండి. ఈరోజు నేను అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానుడుగా, రాజశేఖర రెడ్డి గారి మనిషిగా నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు. సో రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సింది మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం కాదు. రెహమాన్ గారు, యా యా రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సింది అవునండి. శత్రు వైరుధ్యాలు కాదు, మిత్ర వైరుధ్యాలు మాత్రమే ఉండాలి. ఎందుకు? ఖచ్చితంగా. ఎన్ని పార్టీలు ఉన్నా అందరూ ప్రజాసేవ కోసమే వస్తాం. యా కానీ మీరు శత్రు వైరుధ్యాన్ని పాటిస్తున్నారు, మిత్ర వైరుధ్యాన్ని కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల ద్వారా ఈరోజు చెప్పడం జరిగింది. ఏ విధంగా? హీ హెస్ బీన్ కోటెడ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఎందుకు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇది గొడ్డల పార్టీ అని పదే పదే చెప్తున్నారు కాబట్టి. గొడ్డల మాది కాదు, మీది. అవును. చరిత్ర ఇక్కడ మీకు చరిత్ర ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు. అంటే మీరు అబద్ధాలని వండి వార్చి ఎలా అవతల మీద పోస్తున్నారో ప్రజలను తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇంకొక ఛాలెంజ్ కూడా నా దేశం ఆయన నెక్స్ట్ ఏమైనా చెప్తాడేమో. మీరు కూడా అడగచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు కదా, ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఈ మాటని? ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే మీరు చేయొచ్చు కానీ అడుగుతారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఇవన్నీ ఇంకా తవ్వుకుంటూ పోతే ఏమవుతాయి అన్నట్టుగా కూడా ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో, లేదా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నట్టుగా తండ్రి తాతనే చంపినప్పుడు వదిలేసేయండిలే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అన్నట్టుగా ఈయన కూడా వదిలేసి ఉండొచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పైతే నౌ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రూవ్ ఇట్. వై? సిన్స్ యు ఆర్ ఇంటు ద పవర్ నౌ. He made an inquiry against the disaster of the helicopter. Tell to the people of Andhra Pradesh. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక నెపం మా మీద మోపాడు, కానీ వాస్తవ పరిస్థితులని ఈరోజు చెప్పండి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ నౌ. మీరు అన్నిట్లాగా దీన్ని కూడా వదిలిపేసుకొని ఉన్నారనుకోండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనుమానపడ్డది కూడా కరెక్ట్ గా నిజమవుతుంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి సరిగ్గా 3 రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చెప్పి ఆయన హెచ్చరించడం, ఒక వార్నింగ్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మరణించడం. అంటే ఈ వ్యాఖ్యలు ఇన్నాళ్ల తర్వాత వైఎస్ జగన్ చేయడం అంటే, అప్పటి సంగతిని ఇప్పుడు గుర్తు చేయడం అంటే, వైఎస్ జగన్ లో కూడా తన తండ్రి మరణం వెనుక ఒక కుట్ర ఉందని, కొన్ని అనుమానాలు ఉన్నాయని, కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయని అపరిష్కృతంగా అనే భావనలో ఆయన ఉన్నారా? అందుకే ఇన్నాళ్ల తర్వాత ఆయన నోరు విప్పారా అంటే ఏం చెప్తారు? మేబీ ట్రూ. యాజ్ యు సెడ్, తను అనేకమైనటువంటి అంశాలని దిగమింగుకొని తన అధికారంలో ఉన్నప్పుడు కానీ, నాన్న చనిపోయినప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్న ఓదార్పు యాత్రలో కానీ, ప్రజా సంకల్ప యాత్రలో కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారి అడుగుల్ని గుర్తుల్ని ఎత్తుక్కుంటూ రాష్ట్రం అంతా తెలియనటువంటి ఒక నాయకుడుగా, ప్రజలతోటి మమేకమైనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలని తన కడుపులో దాచుకొని ఉండొచ్చు. కానీ తను పెట్టిన రాజకీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలో, రెండవసారి అధికారంలో, మూడోసారి ప్రతిపక్షంలో ఉంటే మీరు కూటమిగా వచ్చేసి ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోలేక మీరు చేస్తున్నటువంటి అభియోగాలు ఏంటి? గొడ్డల పార్టీని ఎలా అంటారు? తనలో ఉన్నటువంటి ఆలోచన ఈరోజు ఒక విధంగా మారి ఉండొచ్చు. ఈ స్టార్టెడ్ క్వశ్చనింగ్ నౌ. ఇప్పుడు దాన్ని లోపల నుంచి బయటకు తీసి ఇవన్నీ చేసింది మీరు కదా అని అడుగుతా ఉన్నాడు. నాకు సమాధానం చెప్పాల్సి 3 రోజుల ముందు మీరు ఎలా వస్తారో చూస్తాను అసెంబ్లీ కంటే, దాన్ని హెలికాప్టర్ డిజాస్టర్ ని ఒకవేళ డాట్స్ కనెక్ట్ చేస్తే సో అది వాస్తవమే కదా అన్నట్టుగా కనపడుతుంది. ఆ రోజు ప్రజలకు వచ్చినటువంటి అనుమానం కానీ, ఆ రోజు రాష్ట్రం అంతా దుఃఖపడినటువంటి ఏడ్చినటువంటి ఘటన కానీ, ఆ హెలికాప్టర్ లో ఉన్నటువంటి పైలట్ ఆ రోజు రాత్రి అంతా తాగి ఉన్నాడని చెప్పడం కానీ, లేదా టయానికి సరిగా లేదనో, లేకపోతే ఆ వాతావరణంలో హెలికాప్టర్ పోదు అని నిక్కచ్చిగా ఎందుకు పైలట్ చెప్పలేకపోయాడో. ముఖ్యమంత్రి గారు పోవాలని ఉండొచ్చు,
అవును. No, I'm sorry. In this weather condition, I can't fly. I can't run the vehicle. అని డ్రైవర్ గా ఉన్నటువంటి పైలట్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు చెప్పలేకపోయాడు? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఆ టైంలో అవును. వచ్చినటువంటి అనేకమైన ప్రశ్నలు. నెక్స్ట్ ఇది ఒకటే కాదు. వెన్ హెలికాప్టర్ వాజ్ మిస్సింగ్, ది DGCA has given so many answers. అవును. అక్కడ ల్యాండ్ అయింది, ఇక్కడ ల్యాండ్ అయింది, ఆ గెస్ట్ ఇక్కడ హౌస్ లో ల్యాండ్ ఉన్నారు, అయింది. అవును, ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ చెప్పారు. DGCA బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఈ రోజు కూడా సరైనటువంటి రిపోర్ట్ దాని మీద ఇచ్చారు అనుకుంటే ఇట్స్ డౌట్ఫుల్. బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ ఎందుకు ఇవ్వలేకపోయారు అని కూడా నేను అడిగాను ఆ రోజు. మీరు నమ్మండి రెహమాన్ గారు. No, I made a question even on the council also. ఓకే. Then with the 3 pages note, the then JD లక్ష్మీనారాయణ గారు సిబిఐ జాయింట్ డైరెక్టర్ అనుకుంటాను, అవును. ఆయన కూడా ఒక లెటర్ రాశాను నేను. అప్పుడు డిజిగ్నేట్ చేయబడ్డ రాజశేఖర రెడ్డి గారు డిమైజ్ తర్వాత డిజిగ్నేట్ చేయబడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసే గారికి కూడా నేను 3 pages లెటర్ ఇచ్చాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రావు, నేనేదో ముఖ్యమంత్రిగా ఇప్పుడు వచ్చాను కాబట్టి నాకేం తెలుసు దీని మీద, నేను ఇది సిబిఐకి జేడి లక్ష్మీనారాయణ గారికి పంపిస్తాను అని అంటే జేడి లక్ష్మీనారాయణ గారితో నేను మాట్లాడాను ఆ రోజు. ఆ లెటర్ మీద నాతోటి ఆయన చాలా 3 గంటల సేపు మాట్లాడాడు. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఇంట్రాగేషన్, ఇట్ వాజ్ ఎ డిస్కషన్. హీ ఆస్క్డ్ మీ ఎట్ దట్ టైం. నన్ను అడిగాడు, జూపిడి గారు మీరు ఎమ్మెల్సీ కదా, హౌ డు యు నో ఆల్ దీస్ థింగ్స్, యూ హావ్ బీన్ క్వశ్చన్ నియర్ అబౌట్ 15 questions, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే మీరేం చదువుకున్నారని అడిగాడు నన్ను. Then I said, I'm a mechanical engineer from Usmania University, 84-88 batch అని చెప్పాను నేను. Then he said, he revealed, I am also from REC Warangal. అచ్చా. I don't know that he belongs to metallurgical engineer జేడి లక్ష్మీనారాయణ గారు. ఓకే. తర్వాత ఆయన చెప్పాడు, నేను పంజాబ్ క్యాడర్కి వెళ్ళిపోయాను, నేను జేడీగా ఇక్కడికి వచ్చాను కానీ ఐ మీన్ సిబిఐలో నేను వచ్చాను కానీ నేను సబ్జెక్ట్ అంతా మర్చిపోయినప్ప, నువ్వు సబ్జెక్ట్ మెకానికల్ ఇంజనీర్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నావు అని అడిగాడు. నేను రీసెంట్ గా వచ్చాను సార్, బయటకు వచ్చాను, రీసెంట్ గా రిజైన్ చేసి అని చెప్పాను నేను. సో అవర్ డిస్కషన్ వాస్ లైక్ దట్ ఎట్ దట్ టైం. ఓకే. నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఆ కుటుంబంలో విజయమ్మ గారు నేను మాట్లాడుకున్నాం. అప్పుడు కుటుంబంలో ఉన్న పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారితో, సజ్జల గారితో మాకు చాలా సార్లు డిస్కషన్ కూడా జరిగింది. ఇదే విషయం. ఈవెన్ ఇఫ్ యూ కెన్ ఆస్క్, రీసెంట్లీ మీరు కరుణాకర్ రెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. అవునండి. కరుణాకర్ రెడ్డి గారికి నేను చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఎలా సార్ దీన్ని లాజికల్ ఎండ్ చేయాలంటే ఎట్లా అంటే ఆయన చాలా అంశాల్లో నాతో మాట్లాడాడు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేకపోవచ్చు మీకు. ఓకే. చూడు ప్రభాకర్, మనం కొన్ని అంశాలని కొన్ని చోట్ల వదిలేయాల్సిందేనా అన్నాడు. నేను అప్పుడు అడిగాను, మీరు ఒక ఫ్యామిలీగా ఎలా వదిలేస్తారు సార్ అని. అవును. కొన్ని సమాధానాలు ఉండవు అన్నాడు ఆయన. సో నాకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు రీఇటరేట్ చేశాడు అని అంటే, తన రాజకీయ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్తున్నప్పుడు ప్రజల్ని మీరు ఇది ఒక హత్య రాజకీయాలతోటి పుట్టినటువంటి ఫ్యామిలీనో రాజకీయ పార్టీనో చెప్పడానికి అవతల వాళ్ళని ట్రై చేస్తున్నప్పుడు, హత్య రాజకీయాలు ఎవరు చేశారు? హత్య రాజకీయాలకి బాధిత కుటుంబంగా ఉన్నది మేం కదా. మా కుటుంబంలో మా తాతని చంపేస్తే మా నాన్న ముఖ్యమంత్రిగా ఉండి చంపేసిన వాళ్ళని వదిలేయలేదా? చంపేసిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? ఇది కూడా లేవనెత్తాడు ఆయన. ఓకే. మీరు ఆ ఇంటర్వ్యూ సరిగా ఫాలో అయ్యారు లేదో అయి ఉంటారు. ఆ రోజు రాజారెడ్డి గారిని చంపేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఎవరంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఉంది. ఓకే. సో హత్య రాజకీయాలకు ఏ పార్టీకి అప్పుడు సంబంధం ఉన్నట్టు? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేపిన ప్రతి ప్రశ్న ఇది మళ్ళా ఇంకొక ఎంక్వైరీకి దారి తీస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఫీల్ హ్యాపీ. ఓకే. రియల్ గా చేస్తే. బట్ కెన్ దే డిగ్ ఇట్? డిగ్ చేయగలరు మళ్ళీ ఎవరైనా? అవును, అదే డౌట్. నౌ ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఇస్ రెడీ? నో. క్వశ్చన్ ఇస్ ఆన్సర్ ఇస్ నో. Present central government is ready? Answer is doubtful. The aviation ministry, DGCA, are they ready? No, there are so many officials who have been transferred or retired. Now where is the report? Can you bring it back? And what was the black bag story? Why you have not been revealed all those
ఇన్ఫర్మేషన్, ఈ ఉమ్, క్వశ్చన్స్ అన్ని వస్తాయి. సో ఆఫ్టర్ 16 years ఒక ప్రశ్నని లేవనెత్తిన తర్వాత ఇఫ్ ఇఫ్ యు ఆర్ కరెక్ట్, నేను తెలుగుదేశం పార్టీ నిజంగా కరెక్ట్ అనుకుంటే, మీరు వేసినటువంటి అనేకమైన ప్రశ్నలు మీరు ప్రూవ్ చేయాలనుకుంటే, నౌ ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ టు ఉమ్, టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ రైజ్డ్ బై ది జగన్మోహన్ రెడ్డి గారు. నౌ ఓకే. మీరు ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఉమ్, ఈ లెక్కన values should be maintained. వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా తన తండ్రి మరణం వెనుక ఉన్నటువంటి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు, అపరిష్కృతంగానే ఉండిపోయాయి అని చెప్పినటువంటి వ్యాఖ్యల వెనుక వ్యాఖ్యల నేపథ్యం చూస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర ఖచ్చితంగా ఉందనే అంటారా? అంటే ఇది ఆ రోజు నేను చాలా బలంగా నమ్మి నేను ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభల్లో, ఓదార్పు యాత్రల్లో, ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూస్ లో, టీవీ డిబేట్లో వాదించిన వాడిని ఒక వ్యక్తిగా ఈ రోజుకి నాకు ఆ డౌట్స్ అలానే మిగిలిపోయింది. ఓకే. అయితే ఇంకొక ప్రశ్న కూడా ఈ రోజు నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని అవతల వాళ్ళు గొడ్డల పట్ల బ్లేమ్ చేస్తూ ఉంటే తట్టుకోలేక తను బయటకు వచ్చేసాడు. ఎగ్జాక్ట్లీ, బయటకు వచ్చేసాడు. అవును. ఇంతకు ముందు తన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఏదో అయిపోయింది లేబ్బా, మా నాన్న మా తాతను చంపిన వాళ్ళని వదిలేశాడు, అవును. నేనేం చేయాలా, ఇప్పుడు ఏం చేసినా ఏముంది, నానేమన్నా తిరిగి వస్తాడా అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అబండాలని మొయ్యలేక ఈరోజు హి హాస్ బీన్ ఓపెన్డ్. అది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు అన్నాడు. బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, by the time 2029, I think Chandrababu Naidu garu, honorable CM now, may reach around 80 years. అవును. 80s లో మళ్ళా పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేయలేం, జనరల్ గా అందరూ రిటైర్డ్ అయిపోతూ ఉంటారు. Yeah, he may not be But active you by see that the time. age of Jagannath Reddy, now he is 52. Add another 3 years to 2029. And 2029 after 2034, అదే విధంగా 39, ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 80 సంవత్సరాలు రావాలంటే ఇంకొక 8 సార్లు ఆయన కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 80 years వచ్చేంత వరకు రాజకీయంగా తను కంటెస్ట్ చేస్తూ ఉంటే ఇంకొక 8 సార్లు ఆయన ఫ్రీలో ఉంటాడు. అవును. 2029, 2034, 2039, ఈ విధంగా ఆఫ్టర్ ఎవ్రీ 5 years. బట్ చంద్రబాబు నాయుడు గారికి డ్యూ టు హిజ్ ఏజ్ ఇవి చివరి ఎన్నికలు. ఆయన అంటే మొత్తం అంతా బాగుండే ఆయన ఇంకా రాజ్యసభ లేకపోతే ఇంకొకటో అనుకుంటే ఉండొచ్చేమో. అవును. బట్ బై సీయింగ్ ద ఏజ్ అండ్ ఆల్, అంటే ఎవరు 80 సంవత్సరాల వయసున్న వ్యక్తితోటి ఒక 55 సంవత్సరాల కుర్రవాడు తన తండ్రి మరణాన్ని గురించి, మీరు రిటైర్ అయిపోతా ఉన్నారు, నేను ఇప్పుడు రైజింగ్ అవుతా ఉన్నాను, కానీ నా ప్రశ్న ఇదే, మీరు సమాధానం చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవకాశం ఇదొక్కటే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మాత్రమే చెప్పగలరు. చెప్పకపోతే రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీని అనటానికి మీకు కాస్త ఏమైనా వాల్యూస్ ఉన్నట్ట పాలిటిక్స్ లో. వన్స్ యు ట్రైన్ టు బ్లేమ్ అదర్స్, దాన్ని మనం చెప్పాలి కదా, ఈ విధంగా తప్పు జరిగింది, ఈ విధంగా తప్పు చేశారు మీరు, తప్పుడు పార్టీ అని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కామ్గా ఉంటాడని చెప్పి మొత్తం పేడంతా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడకు పూసేసి పోతారు అందరూ, మీరే కడుక్కోండి అన్నట్టుగా. ఆ పేడని జగన్మోహన్ రెడ్డి గారు కడుక్కుంటూ కూర్చోవాలన్నా, అందుకే తిరిగి ప్రశ్నిస్తా ఉన్నాడు, వాస్తవాలు చెప్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని నాకు ఆయన ప్రెస్ మీట్ తర్వాత మీరేస్తున్నటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన ఓదార్పు యాత్రలో మీరు కూడా వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ సీనియర్ జర్నలిస్ట్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. చాలా విషయాల్లో మనం ఆ రోజు మాట్లాడుకున్నాం మీతో, మనం తిరిగినప్పుడు బహిరంగ సభల్లో. అవునండి, గుర్తుంది సార్. సో అప్పుడు లేవనెత్తిన ప్రశ్నలు, అప్పుడు ప్రజల్లో హృదయాల్లో వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారి త్రోట్ ద్వారా ఈరోజు బయటకు వచ్చాయి. అవును. చెప్పండి, మీరు నిజంగా చెప్పగలిగితే వివరం లేదు మేము బురద పూసాం, పెంట పూసాం, దానికోసం ఉన్నాం అనుకుంటే అది అవుతుంది. లేకపోతే లేదు,
ఇది మా సమాధానం, మేము ప్రూవ్ చేస్తాం అనుకోండి చెప్పండి. రైట్ గొడ్డల సార్. పార్టీని ఏ విధంగా ప్రూవ్ చేస్తారో చెప్పండి.